ద వాల్యూ ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ 2 + 3 cos x / 3 + 2 cos x ఈస్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం చేయాలంటే ఇక్కడ x అనేది యాంగిలే కాబట్టి ఒక యాంగిల్ తీసుకుంటా ఈజీగా ఉండడానికి, అంటే x = 90 తీసుకుంటా. సో 90 తీసుకుంటే కాస్ ఇన్వర్స్ ఆఫ్ 2 + 3 cos 90 / 3 + 2 cos 90. cos 90 వాల్యూ ఎంత అంటే 0. సో కాస్ ఇన్వర్స్ ఆఫ్ 2/3. నువ్వు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నామంటే కాస్ అంటే అడ్జసెంట్ బై హైపోటెనస్, అప్పుడు ఆపోజిట్ ఏమవుతుంది √5 అవుతుంది. సో దీనికి ట్యాన్లో మార్చుకుంటే ఆప్షన్స్ అన్ని ట్యాన్లో కాబట్టి ట్యాన్లో మార్చుకుంటా. tan ఇన్వర్స్ ఆఫ్ √5/2. ఇప్పుడు ఆప్షన్ వెరిఫికేషన్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏలో సబ్స్టిట్యూట్ చేద్దాం. x = 90 సబ్స్టిట్యూట్ చేస్తే ఆప్షన్ ఏలో tan ఇన్వర్స్ ఆఫ్ 1/√5 × 90/2 45. tan 45 అంటే 1. tan ఇన్వర్స్ ఆఫ్ 1/√5 వస్తుంది. మ్యాచ్గా ఆప్షన్ ఏ కరెక్ట్ కాదు. ఆప్షన్ బిలో సబ్స్టిట్యూట్ చేద్దాం. tan ఇన్వర్స్ ఆఫ్ tan 45 అంటే 1 అవుతుంది. 1/2√5. సో ఇది కరెక్ట్, తప్పు. ఆప్షన్ సి చెక్ చేద్దాం. 2 tan ఇన్వర్స్ ఆఫ్ 1/√5 వస్తుంది. సో 2 ఆప్షన్ డి చెక్ చేద్దాం. tan ఇన్వర్స్ ఆఫ్ tan 90 అంటే ఇన్ఫినిటీ వస్తుంది. tan ఇన్వర్స్ ఆఫ్ ఇన్ఫినిటీ, సో 90 degrees రావట్లేదు. సో ఆప్షన్ సిలో కరెక్ట్. ఎలా ఆప్షన్ సి కరెక్ట్ అవుతుంది? సో 2 tan ఇన్వర్స్ x ఫార్ములా = cos ఇన్వర్స్ ఆఫ్ 1 - x² / 1 + x². సో ఇక్కడ x ప్లస్ ఎంత ఉందంటే 1/√5 ఉంది. సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 tan ఇన్వర్స్ ఆఫ్ 1/√5 = cos ఇన్వర్స్ ఆఫ్ 1 - 1/5 / 1 + 1/5. సో ఎల్సిఎం తీస్తే 4/6. దట్ = cos ఇన్వర్స్ ఆఫ్ 2/3. సో ఇక్కడ వచ్చిన ఆన్సర్ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్.